నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 'వనవీర'. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి వెళ్ళిపోయినా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మోడర్న్ డే రామాయణం కాన్సెప్ట్ ఎలా ఉంది? ఒక బైక్ కోసం జరిగిన యుద్ధం ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే హీరో రఘు ఒక మామూలు కుర్రోడు. అతనికి తన బైక్ అంటే ప్రాణం. కానీ ఆ ఊరి పొలిటికల్ లీడర్ ఎలక్షన్ ప్రచారం కోసం రఘు బైక్ ని బలవంతంగా తీసుకెళ్తాడు. తన బైక్ ని తిరిగి తెచ్చుకోవడానికి రఘు చేసే యుద్ధమే ఈ సినిమా. అయితే దీనికి మన పురాణాల్లోని వానర వంశానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ లింక్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అదేందో మీరు స్క్రీన్ మీదనే చూడాల్సిందే. ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ ఒక సాదాసీదా బైక్ గొడవని పురాణ గాథలతో ముడిపెట్టడం కొత్తగా అనిపించింది. నటీనటులు హీరోగా అవినాష్ బాగానే చేశారు. ముఖ్యంగా శివాజీరాజు గారు తన అనుభవంతో సీన్స్ ని నిలబెట్టారు. యాక్షన్ ఫైట్స్ అన్ని నేచురల్ గా రాగా ఉన్నాయి. ఎక్కడ అతి అనిపించవు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ సినిమా మూడ్ ని ఎలివేట్ చేసింది. మైనస్ పాయింట్స్ స్లో పేసింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కథలో వెళ్ళడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నారు. బడ్జెట్ విజువల్స్ పర్వాలేదు, కానీ మరికొంత క్వాలిటీ ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేలో కొంచెం మెరుపులు తగ్గి ఉంటే బాగుండేది. ఫైనల్ గా చెప్పాలంటే వనవీర ఒక డిఫరెంట్ అటెంప్ట్. మామూలు కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కథ చూడాలనుకునే వారు ఒకసారి అమెజాన్ ప్రైమ్ లో ట్రై చేయొచ్చు. రూరల్ డ్రామాస్ ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీలో ఎంతమంది సినిమా చూశారు? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.